యాక్చువల్లీ 2019 ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ప్రజలు ఏంటది మాయలకి మోహాలకి పడిపోయారన్నారు కదా, అది జగన్ ప్రభుత్వాన్ని గెలిపించినప్పుడు అనమాట. ఆ రోజున ఒక్క ఛాన్సు తండ్రి లేని బిడ్డని అని చెప్పేసి వైఎస్ విజయమ్మ గారు ఆవిడ బయటకు వచ్చి, నా అన్న అని చెప్పేసి షర్మిలమ్మ బయటకు వచ్చి, అలాగే నేను తండ్రి లేని బిడ్డని అని చెప్పేసి ఒక సానుభూతితో ఒక్క ఛాన్స్ అని అడిగితే ఆ రోజున ప్రజలు మీ యొక్క మోసపూరితమైన సింపథైజ్డ్ డ్రామాలు చూసి నమ్మి మీకు ఒక అవకాశం ఇచ్చారు. బట్ మీరేం చేశారు? నిలబెట్టుకున్నారా? రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి దించేసేసి ఈ రోజున రాష్ట్రాన్ని అధోగతి పట్టించేసి ఈ రోజున సైడ్కి అయిపోయారు. నిజంగా జనాలు ఇప్పుడు రియలైజేషన్లోకి వచ్చారు. మొన్న 2024 ఎలక్షన్స్ రిజల్ట్స్ కనుక చూస్తే జనాలు ఎంత పెద్ద రియలైజేషన్లో ఉన్నారని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఎక్కడ 151 అండి, ఎక్కడ 11, అసలు సింగిల్ డిజిట్ దాటదా అని చెప్పేసి ఆ రోజు సాయంత్రం వరకు కూడా ఉత్కంఠతోనే ఉన్నాము. ఆ 9 దాటి 10 వరకు వెళ్దా అని కూడా అనుకున్నాము. ఎట్టకేలకు ఆ 9 దాటి 11కి వెళ్ళింది. ఇప్పటికైనా కొంచెం ఆ భ్రమంలోంచి బయటకు వచ్చేసి